ఓకే అండి. మనతో పాటు శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్న నమస్తే. మా ప్యానల్ ఉన్న వెంకటరెడ్డి అన్న కానీ మా రామచంద్ర గౌడ్ గారికి మిత్రులకి అందరికి నమస్తే అన్న. మనం నమస్తే. ఈ చర్చకే పరిమితం అవుతాం. బీజేపీ అధ్యక్షుని ఎన్నికలకే పరిమితం అయ్యాము. మిగతా మనకున్న 1 అవరే ఉంటుంది కాబట్టి ఈ 1 అవర్ లో మనం దీనికి పరిమితం అయ్యాం. మొత్తం ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు వారు చెప్పిన హామీలు ఏమడుతున్నారు, ఏం చెప్తారు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, పాపం మా రేవంత్ రెడ్డి అదే కోరుకుంటాడు, మా రామచంద్రన్ అదే కోరుకుంటాడు. కేసీఆర్ ఎప్పుడు వస్తాడు. కేసీఆర్ వచ్చే అంత అవసరం మీరు రాణించలేరు. ఇంకా మా హరీష్ రావు, మా కేటీఆర్ చెప్పిన దానికి సమాధానం చక్కగా చెప్తలేరు. మీరు అనే ప్రతిపక్ష పాత్ర చాలా గట్టిగా, చాలా గౌరవంగా, చాలా ఉందాగా అడుగున అడ్డమైన హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్తారు మిమ్మల్ని నిలబెడుతూనే ఉన్నారు, నిలదీస్తూనే ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని ఎండగడుతూనే ఉన్నారు. కానీ ఈ చర్చకు పరిమితం అయింది మనం ఈరోజు. బీజేపీ ఒక విషయం అయితే మాత్రం ఈ రోజు మాత్రం ఒక ట్రెండ్ నడుస్తుంది. మనం ఒక వర్ధమాన రాజకీయాల్లోకి వస్తే సామాజిక న్యాయం కానీ ప్రధానంగా బీసీల ప్రాతినిధ్యం పెరగాలని, జనాభా సంఖ్య పరంగా 50% పైగా ఉన్న బీసీలకి అధికారంలో కానీ పార్టీ పదవులలో కానీ ఒక సంఖ్య పెరగాలని ఒక ఆకాంక్ష బాగా సమాజంలో, ఈవెన్ మా పార్టీలో కూడా ఒక విపరీతమైనటువంటి విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. అందులో బాగానే మొన్న ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ గా మా నాయకుడిని తీసుకున్న దానికి కూడా అదొక నిదర్శనం. మధుసూరాచారి గారు పెట్టడం దానికి. అట్లా ఇలా రాష్ట్రంలో ఒక విస్తృతమైనటువంటి బలమైనటువంటి ఒక ఆకాంక్ష వచ్చిన సందర్భంలో ఒక బీసీ విన్నాను అన్నా, ఒక బీసీ అధ్యక్షుడు అవుతాడని చెప్పి రాష్ట్రం అంతా ఎవరైనా, అది బండి సంజయ్ గారు అయినా, అరవింద్ గారు అయినా, ఈటల రాజేంద్ర గారు అయినా ఒక బీసీ నాయకుడు అవుతాడు అని. ఎందుకంటే ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రి అని ఒక వాదన తీసుకొచ్చింది కాబట్టి. కానీ వాళ్ళు బీసీ అధ్యక్షుడిని బీసీ ముఖ్యమంత్రి వాదన పక్క పెడితే ఫ్లోర్ లీడర్ కూడా బీసీకి ఇవ్వలేదు. అప్పుడే కొన్ని అనుమానాలు ఉండే. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ కూడా రెడ్డే. అది ఇక్కడ రెడ్డిలది అది నడుస్తుంది కాబట్టి కిషన్ రెడ్డి ప్రభావం, ఈ సమాజంలో కొంత ఆధిపత్య కుల ప్రభావం నడవడం కారణం ఏందో తెలియదు. కానీ ఎల్పీ లీడర్ కూడా ఇచ్చారు. కానీ రానున్న రోజులలో ఖచ్చితంగా అధ్యక్షుడిని బీసీకి ఇవ్వబోతున్నారని, బీసీ అధ్యక్షుడు అవుతాడు అని ఒక విస్తృతమైన చర్చ జరిగింది. కానీ ఈ సందర్భంగా మాత్రం వాళ్ళ పార్టీ శ్రేణి, ఇది పార్టీ అంతర్గత వ్యవహారమే అయినా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అనేది ఆ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయం, ఆ క్యాడరు భాగస్వామ్యమే అయినా కూడా సమాజంలో చాలా విస్తృతంగా ఒక ఆకాంక్ష అయితే ఉండే. ఖచ్చితంగా బీజేపీకి బీసీ నాయకుడి అధ్యక్షుడు కాబోతున్నాడు, అది ఒక మంచి సోషల్ జస్టిస్ లేదా సోషల్ డెమోక్రటిక్ నినాదం తీసుకొని విస్తృతంగా ప్రజలకు పోతుంది అని అనుకునే దాంట్లో వాళ్ళ పార్టీ శ్రేణులే కాదు, సమాజంలో కూడా బడుగు బలగిన వర్గాలు, బహుజన వర్గాలు ఎదురు చూసినాయి. కానీ వీళ్ళందరి ఆశల్ని వాళ్ళు అడియాసలు చేసారు. దానికి తోడు మాది బ్రాహ్మణవాద పార్టీ, మా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ చెప్పింది మాత్రమే మేము కొనసాగిస్తాము. మేము సంఘ పరివారు ఆర్ఎస్ఎస్ మా విధానాలకు మాకు ముఖ్యం తప్ప మాకు ఏ సామాజిక న్యాయము, ఏ సామాజిక ప్రజాస్వామ్యం మాకు ముఖ్యం కాదు. మాకు మా పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా సరే మేము వినము అని మరోసారి ఈ జాతీయ పార్టీలలో అంతా ఇదే ఉంటుందన్న. ప్రాంతీయ పార్టీలలో కూడా ఒక కుటుంబము, ఒక కులం, ఒక సామాజిక వర్గము ఉంటుంది అనే ఒక ఎంత విస్తృతంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా, కానీ ఎన్టీఆర్ లాంటి ఒక కమ్మ నాయకుడు వచ్చినా కూడా, కానీ ఎన్టీఆర్ చాలా మంది ఈ తెలంగాణ సంబంధించినటువంటి బీసీ ఎస్సీ నాయకులు చాలా మందిని ప్రమోట్ చేసిండు. అట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఎస్సీలు బీసీలు ఉద్యమంలో పనిచేసి వచ్చిన వాళ్ళు ప్రముఖ పాత్రలో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం నుంచి ఎదిగొచ్చినారు. అట్లా జాతీయ పార్టీలు అట్లా చూసుకునే పరిస్థితుల్లో లేవు. కనీసం ఈ జాతీయ పార్టీ అనే మొన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు గౌరవ మహేష్ గౌడ్ గారికి ఇవ్వడంలో బహుశా బీజేపీ కూడా అదే ఎత్తుగా తీసుకొని అదే వ్యూహంతో పోతుందని అనుకున్నాము. ఇక వాళ్ళు ఇప్పుడు ఓడలేక ఏదో అంటారుగా, ఎగరలేక పందిరి కూర్చా అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ పార్టీలో అధికారం వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకంగా కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు బీజేపీ మీద, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద చెప్తున్నారు, లేకపోతే మా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది కాదు. కానీ సమాజంలో ఏదైతే సామాజిక న్యాయము, బీసీ నినాదము ఎజెండా ఉందో ఆ ఎజెండాను మాత్రము మాకు అవన్నీ ఏ ఎజెండా లేదు. మాది భక్తు ఆర్ఎస్ఎస్ ఎజెండా, బ్రాహ్మణవాద ఎజెండా, మాకు సామాజిక న్యాయం, కీమాజిక న్యాయం ఏం జాంతనాయని మరోసారి బీజేపీ రుజువు చేసుకుంటుంది. వాళ్ళ శ్రేణులు సమాజంలో వ్యతిరేకత ఉంది. వాళ్ళ శ్రేణులలో కూడా ఎదిగొచ్చిన తరం, ఇప్పుడు ఎదిగొచ్చిన తరంలో చాలా మందికి ఆ ఆశ ఉంది. ఇది నీరుగార్చే ఆశనే. ఇది పరోక్షంగా ఆ బీజేపీ పార్టీలో ఉన్న శ్రేణులలో విపరీతమైన, మీరు ఇంతకుముందు కమలంలో కల్లోలం పెట్టారు కదా, ఇది నిజంగానే కమలంలో ఒక భారీ కల్లోలానికి దారితీస్తాను మాత్రం ఒక సోషల్ యాక్టివిస్ట్ గా నేను చెప్పాల్సుకున్నాను. రైట్.